త్రిపుర రెడీయా మీరు? మీరు పాలక్ గోబీ కర్రీ కదా? ఓకే, మరి పాలక్ గోబీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ గోబీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మొదలు పెడదామండి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం ఇందులో. సో నేతితో చేస్తున్నారు అన్నమాట, కమ్మ కమ్మగా ఉండడానికి. ఓకే, తర్వాత కాస్త జీలకర్ర, కొంచెం ఇది మనకి పాలక్ పన్నీర్ ఆ టైప్ లో వస్తుంది, అలా వస్తుందండి. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని, గరిట అడ్డం పెట్టి మనం పచ్చిమిరపకాయలు ఆపలేదు. తర్వాత ఉల్లిపాయలు వేద్దామండి. ఓకే, హైదరాబాద్ వస్తుంటారా అండి అప్పుడప్పుడు? మా మదర్ వాళ్ళది హైదరాబాదేనండి. ఓకే, ఎప్పుడైనా హాలిడేస్ కి హైదరాబాద్ వస్తూ ఉంటారు. ఓ, మిమ్మల్ని అక్కడ పంపించారా పెళ్ళైన తర్వాత? అవునండి, యాక్చువల్గా మా మదర్ ఫాదర్ ది ఆంధ్ర, వాళ్ళు మిస్ అవ్వకూడదని నన్ను పంపించేశారు అక్కడికి. ఓహో, వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి మిమ్మల్ని అక్కడ పంపించేశారా? అప్పుడప్పుడు చూడడానికి ఉంటుంది కదా. ఓ ఓకే, ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 10 years అయింది. 10 years అయిపోతుందా? వెరీ గుడ్. ఇది కొంచెం వేగిన తర్వాత కాస్త పసుపు. ఓకే, మీరేమైనా వర్క్ చేస్తుంటారా? లేదండి, హౌస్ వైఫ్. అవునా, వెరీ గుడ్. మీ వారేం చేస్తుంటారు? మా వారు అకౌంటెంట్ అండి. ఓకే, సో కొత్త లంకలోనే? లేదు, అమలాపురం అండి. అమలాపురం. మేము ఈ మధ్య అమలాపురం షిఫ్ట్ అయ్యాము. ఓ, అది వరకు ఎక్కడ ఉండేవాళ్ళు? కొత్త లంక అండి, ముందు నుంచి కొత్త లంకే. ఓకే ఓకే, ఈ మధ్య కొద్దిగా పిల్లల చదువుల గురించి దాని గురించి షిఫ్ట్ అయ్యారు. ఏం పేరండి మీ వారి పేరు? కృష్ణ అండి. కృష్ణ గారు. పిల్లలు ఎంతమంది మరి? ఒక పాప బాబు. పాప పేరు శ్రీవిద్య, 5th క్లాస్ చదువుతోంది. బాబు శ్రీకర్, 1st క్లాస్ చదువుతున్నాడు. వెరీ గుడ్. బాగా అల్లరి చేస్తుంటారా? పాప నెమ్మది, బాబు కొంచెం అల్లరి చేస్తాడు. కొద్దిగా అల్లరి చేస్తాడా? మీరు కూడా నిదానంగా ఉన్నారు పాప, మరి వాళ్ళని ఎలా ఏమన్నా కొంచెం కోపడుతూ ఉంటారా? లేదు, టీవీ షో కదా, కొంచెం అలా కనిపిస్తున్నారా? ఇది యాక్చువల్ గా ఇప్పుడు ఇలా ఉండరు అనమాట. లేదు, పిల్లలతో సమానంగా నేను ఆడతాను, పాడుతూ ఉంటారా? ఓకే, ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా, ఓకే, కారం తగినంత. ఈ మధ్యన ఎవరి హెల్త్ వాళ్ళని బట్టి చూసుకోండి. అండ్ సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. ఓకే, చూడండి పాలకూరలో కూడా ఉంటుంది. మీకు అన్ని వెజిటబుల్స్ అన్ని ఫ్రెష్ గా బాగా దొరుకుతుంటాయి కదా? బాగుంటుంది. సో హాలిడేస్ లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, హైదరాబాద్ ఈ మధ్య చాలా మారిపోయింది కదా, బాగా ట్రాఫిక్. అవును, కానీ అక్కడికి అలవాటు పడిపోయాను, ఇంచుమించు ఆంధ్రాకి అలవాటు పడ్డాను. అదే బాగుందా మీకు ఇక్కడ కంటే? ట్రాఫిక్ విషయంతో పోల్చుకుంటే ఆంధ్ర బెటర్ అనిపిస్తుంది. అవునా? కాకపోతే ఏమైనా పుట్టిన ఊరు అంటే కదా, ఇల్లు ఉన్న ఊరు ఏదైనా బాగుంటుంది. బాగుంటుందా? హైదరాబాద్ ఎప్పుడు గ్రేట్. హైదరాబాద్ ఎప్పుడు గ్రేటేనా? అంటే మమ్మీ డాడీ ఎక్కడ ఉంటే ఆ ఊరు గ్రేట్. సో మీరు ఒక్కళ్ళేనా పాప? ఇంకా నేను ఒక్కదాన్నే అమ్మాయిని, అన్నయ్య తమ్ముడు. ఓ, ఇద్దరు అబ్బాయిలే. సో వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? అన్నయ్య తమ్ముడు కూడా హైదరాబాద్. ఇద్దరు హైదరాబాద్. వెరీ గుడ్. కొంచెం కరివేపాకు వేస్తాను. పాలకూర ముందే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. పాలకూర కొంచెం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. కాస్త వేడి నీళ్ళలో ఒకసారి వేసేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో మిక్స్ చేసేద్దాం. అల్లము వెల్లుల్లి పెట్టారు, వేసారా? మర్చిపోయారా? ఆల్రెడీ కొంచెం టెన్షన్ లో ఉన్నాను. టెన్షన్ లో ఉన్నారా? ఎందుకు టెన్షన్? చూసారు కదా ఆవిడ ఎంత ప్రెజెంట్ గా వంట చేసేసారు. పర్లేదు, వేయండి, ఆ ఫ్లేవర్ వస్తుంది ఎలాగో. కొంచెం వేసేనా? ఇందులో అల్లం కొంచెం. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి మీరు ఏం చేస్తారంటే, కొంచెం మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అప్పుడు కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోండి. త్రిపుర గారు కొంచెం టెన్షన్ లో మర్చిపోయారు. ఒక్క నిమిషం ఉడకనిద్దాం, ఒక్క 1 minute ఓన్లీ. ఓకే, సో సమ్మర్ హాలిడేస్ అయితే మీరు హైదరాబాద్ వస్తారనమాట. అందరేమో అంటే సమ్మర్ అనగానే బేసిక్ గా పిల్లలందరూ ఊర్లు వెళ్తూ ఉంటారు కదా, మీకు ఇదే ఊరు కాబట్టి ఇదే కాబట్టి మీరు ఇక్కడికి వస్తూ ఉంటారు. వెరీ గుడ్. మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు అక్కడ?
అలా ఏం లేదు, అత్తయ్య గారు మావయ్య గారు చాలా పెద్ద ఫ్యామిలీ. ఓ మీ జాయింట్ ఫ్యామిలీ అక్కడ? అత్తయ్య గారు మావయ్య గారు మాతో ఉంటారు. కాకపోతే మా అత్తయ్య గారు మావయ్య గారు పెద్ద అందరికన్నాను. సో వాళ్ళ ఫంక్షన్స్ కి అస్తమాట ఏవో ఫంక్షన్స్ అవి అవుతూ ఉంటాయి. నలుగురు అత్తగారులు, నలుగురు మామగారులు, మరుదులు. బాగుంటుంది బాగుంటుంది బాగుంటుంది. ఆవిడ చెప్పేసుకోండి, బాగుంటుంది బాగుంటుంది. తర్వాత గోబీ వేసేసుకున్నాం అండి. ఇది ఆల్రెడీ ఒకసారి ఉడికించేసానండి, అది ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేది. ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో ఇది చపాతీ లాంటి వాటిలో బాగుంటుందండి? చపాతీలోకి బాగుంటుందండి, రైస్ లో కూడా తీసుకోవచ్చు. రైస్ లో కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఇలా గోబీతో మీరే ట్రై చేశారా? మా మమ్మీ నేర్పిస్తారండి. ఓ మీకు వంటలన్నీ మీ అమ్మగారేనా? అత్తయ్య గారు కూడా బాగా చేస్తారు. ఓకే ఓకే, ఏం లేదు, ఎలా ఇష్టమైతే అలాగా. ఎలా ఇష్టమైతే అలా బానే కుదురుతాయి. బానే కుదురుతాయా? పెళ్ళప్పుడు మీకు వంటలు వచ్చా? అంత పర్ఫెక్ట్ గా కాదు, జస్ట్ ఆలూ ఫ్రై అలాంటి సింపుల్ గా ఈ రోజులు అందరికి వస్తున్నాయి కదా, అలాగే చేసేదాన్ని. తర్వాత నెమ్మదిగా నేర్చేసుకున్నారు. వెరీ గుడ్. చూద్దామా? ఓకే, ఆయిల్ అంతా పైకి వచ్చింది చక్కగా. క్యాలీఫ్లవర్ కూడా బాగా మసాలా తీసుకుంది. అవును, కలర్ అంతా మారిపోయింది చక్కగా. ఈ రోజు 2 ఐటమ్స్ కూడా గ్రీన్. ఆవిడది అలాగే ఉంది, గ్రీన్ గానే ఉంది, మనది గ్రీన్ గానే ఉంది. వెరీ గుడ్. ఓకే అండి, పాలక్ గోబీ కర్రీ అయిపోయింది. టేస్ట్ చూసాను, చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి పాలక్ గోబీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ గోబీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, పాలకూర పేస్ట్, తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, పాలక్ గోబీ కర్రీ రెడీ. పాలక్ గోబీ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, వేడివేడిగా కర్రీ కూడా రెడీ. ఓకే, చాలా బాగుంది. టెన్షన్ పడ్డాను కానీ బానే వచ్చింది. సో బేసిక్ గా మనకి పాలక్ పన్నీర్ ఈ టేస్ట్ అన్ని కూడా బాగా నోటెడ్ గా ఉంటుంది కదా. సో ఇక్కడ బాగుంది, అంటే గోబీ ఫ్లేవర్ కూడా ఈ పాలక్ కొంచెం యాడ్ అయింది. అవును, చాలా బాగుంది. సో కొంచెం ఘాటు ఘాటుగా, అంటే ఆ పాలకూర మరీ కొంచెం చప్పగా అలా ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టుగా అన్ని కూడా బాగా సెట్ అయ్యాయి. మీ ఐడియా బాగుంది, ఇట్లా కాలీఫ్లవర్ వేసుకోవటం అనేది కూడా. సో బాగా చేశారు, ఇద్దరు కూడా బాగా చేశారండి. చాలా బాగున్నాయి, కొంచెం కట్టమిట్ట అదొకటి బాగుంది దొండకాయతో. సో అంటే ఆ కాంబినేషన్ లో మనం వేరే వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఆ పేస్ట్ యూజ్ చేసుకుని. ఇది గోబీ కూడా పాలక్ కాంబినేషన్ బాగుంది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. కొంచెం బెటర్ గా ఈరోజు పాలక్. ఓకే, సో త్రిపుర గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. మీకోసం మొదటి చిట్కా. మనం చాలా రకాల కూరల్లో అల్లం వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాం. ఇది టేస్ట్ పెంచడమే కాకుండా అల్లంలో మనకి జీర్ణక్రియను పెంపొందించే గుణం ఉంది. అలాగే వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే గుణం ఉంది. కాబట్టి దీనివల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుంది. మరి ఈ అల్లం వెల్లుల్లి చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, అల్లం వెల్లుల్లి రెండింటినీ కూడా ఒక పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. అప్పుడప్పుడు మనం కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటాం. అలా ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు మెంతి గింజల్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీళ్లను వడగట్టుకుని కాచుకుని తేనె కానీ బెల్లం కానీ కలుపుకుని తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా.
గొంతులో గరగరగా ఉండి గొంతు నొప్పి, జలుబు ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా సూప్ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే వర్షాకాలంలో అలాంటప్పుడు సాయంత్రాల పూట కాస్త చపాతీ చేసుకుని మంచి గ్రేవీతో తింటే బాగుంటుంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ గ్రేవీలు కానీ సూపులు కానీ తయారు చేసుకునేటప్పుడు కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలుపుకుని దాన్ని కనుక ఈ గ్రేవీలో కానీ సూప్లో కానీ వేసుకుంటూ ఉన్నట్లయితే చిక్కబడ్డమే కాకుండా అదనపు టేస్ట్ కూడా వీటికి యాడ్ అవుతుంది.